అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వీడియో సక్సెస్ విశాఖపట్నం. అయితే ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఎంసెట్ క్లాస్ 5 అమ్మ. అయితే నా ప్రీవియస్ వీడియోస్లోని 4 క్లాసెస్ అనేది అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి అమ్మ. అంతేకాదు ఇది ఎంసెట్ క్లాస్ 5లోని 6th మోడల్ నుండి ప్రాబ్లమ్స్ అనేది సొల్యూషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అయితే దీనికన్నా ముందు ఇది కంటిన్యూ అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియో అనేది తప్పనిసరిగా చూడాలి. మీకు వెయిటేజ్ కానీ వాటి ఒక సిలబస్ కానీ తెలియాలంటే వాటి ఒక ప్రీవియస్ వీడియోస్ అనేది చూడాలమ్మా. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే ఈ క్లాస్ అర్థం అవ్వాలి అంటే ప్రీవియస్ వీడియో తప్పకుండా చూడాలమ్మా. కాబట్టి ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. అంతేకాదు ఆ యొక్క లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మరియు ఐ కార్డ్లో అనేది కూడా ఇస్తానమ్మా. వన్స్ అగైన్ మీ నుండి నేను ఏదైనా ఆశిస్తున్నాను అంటే కేవలం మీరు ఇచ్చే ఒక లైక్ అమ్మ. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేస్తారని నా ఒక చిన్న ఆశమ్మ. ఇంకా ఇప్పుడు వరకు మన ఛానల్ అనేది ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసుకోండి అమ్మ. ఓకే, నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద టాపిక్ మ్యాట్రిసెస్. ఈ మ్యాట్రిసెస్లోని ఎవ్రీ ఇయర్ వీ విల్ గెట్ 3 క్వశ్చన్స్. మనకు ప్రతి సంవత్సరం ఈ మ్యాట్రిసెస్లోని 3 క్వశ్చన్స్ అనేవి వస్తాయమ్మా. అయితే నేను చెప్పే క్లాసెస్లోని ప్రతి ఒక్క చాప్టర్లోని 15 to 20 మోడల్స్ అనేది మీకు చెప్తానమ్మా. కాబట్టి మీరు ఎటువంటి టెన్షన్ పడకండి. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఐ కెన్ అప్లోడ్ ఫర్దర్ వీడియోస్. డోంట్ వరీ మై డియర్ స్టూడెంట్స్. అండ్ నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 6. In my previous video I already uploaded 5 models. Okay, now we are going to model number 6. The question is the number of non-trivial solutions of the system. We have 3 equations. మనకైతే 3 ఈక్వేషన్స్ అనేది ఇచ్చాడమ్మా. దీంట్లోని నాన్ ట్రైవల్ సొల్యూషన్స్ ఎన్ని వస్తాయి అనేది మనం అబ్జర్వ్ చేయాలమ్మా. జస్ట్ ఈక్వల్స్ టు 0 వచ్చిందా లేదా అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అయితే ఏ విధంగా చేయాలి? మీరు అక్కడ యూ హ్యావ్ ఓన్లీ ఆప్షన్స్. మీరు ఇలాగ సొల్యూషన్ చేయవలసిన అవసరం లేదు, బట్ మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను సొల్యూషన్ చేస్తానమ్మా. జస్ట్ మనకి ఇచ్చే ఈక్వేషన్స్ ఒక కోఎఫిషియంట్ తీసుకుంటాం అమ్మా. 1 -1 1 1 2 -1, next 2 1 3. It is in dead form equals to 0. అది దేంట్లో వేయాలమ్మా? డెడ్ ఫామ్ లో వేసి ఈక్వల్స్ టు 0 చేసి నెక్స్ట్ దీన్ని ఎక్స్పాండ్ చేయడమే. జస్ట్ వీ కెన్ ఎక్స్పాండ్ అంటే 1 into 2 3s 6 AD minus BC కాబట్టి ప్లస్ 1 ఎందుకంటే 1 into 1 కాబట్టి నెక్స్ట్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ 1. నెక్స్ట్ 1 into 3 3. నెక్స్ట్ 2 into -1 అంటే ప్లస్ 1 అంటే ప్లస్ 2. నెక్స్ట్ ప్లస్ 1 1 -4 ఈక్వల్స్ టు 0. జస్ట్ ఇది మీకు ఆల్రెడీ సింప్లిఫికేషన్ తెలుసు కాబట్టి నార్మల్గా నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను. ఇంప్లైస్ 1 into 7 7 1 into 5 5 1 into -3 ఈక్వల్స్ టు 0. 7 plus 5 జస్ట్ ఇక చూడండి 7 plus 5 12. 12లో నుండి నెక్స్ట్ జాగ్రత్తగా 3 తీసేస్తే ఎంత వస్తుందమ్మా? మనకి 9. 9 అనేది ఈక్వల్స్ టు 0 అయ్యిందా? అవ్వలేదు. కాబట్టి 9 నాట్ ఈక్వల్స్ టు 0. దేర్ఫోర్ ఆన్సర్ నెంబర్ ఆఫ్ నాన్ ట్రావెల్స్ మనకి ఇచ్చే క్వశ్చన్ బట్టి దీని ఒక ఆన్సర్ ఎంత వస్తుందమ్మా? ఈక్వల్స్ టు 0. This is our answer. Once again I can tell you the number of non-trivial solutions అడిగాడు అనుకోండి, వాడు 3 క్వశ్చన్స్ ఇస్తాడు. అది ఈక్వల్స్ టు 0 అయ్యిందా లేదా అనేది మనం అబ్జర్వ్ అంటే మనకు వచ్చే ఆన్సర్ బట్టి ఉంటుందమ్మా. ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దాని ఒక ఆన్సర్ 0 అనేది మనం చెప్తామమ్మా. అంటే దీని ఒక ఆన్సర్ ఏంటి? ద నెంబర్ ఆఫ్ నాన్ ట్రైవల్ సొల్యూషన్స్ 0. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రీవియస్ మోడల్ 6th చూసాం కదమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు 7th మోడల్. అసలు ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుందో ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇఫ్ a ఈక్వల్స్ టు 3 -4 1 -1 దెన్ ఫైండ్ a పవర్ n. వీటి మీద ఎక్కువ మోడల్స్ అనేది అంటే ఎక్కువ సమ్స్ అనేది ఇచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. ఎక్కువ సార్లు ఇచ్చారమ్మా. కాబట్టి ఈ a పవర్ n అనే సమ్ము మీరు కంపల్సరీ ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకేనా? అయితే జాగ్రత్తగా చూడండి. మనం జస్ట్ ఏమీ లేదు, ఎప్పుడైనా సరే a పవర్ n అనేది ఇస్తే మనకు ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి a స్క్వేర్ చేయాలమ్మా. ఏం చేయాలి? a స్క్వేర్ అంటే ఏమవుతుంది? ఇక్కడ సొల్యూషన్ a స్క్వేర్. a స్క్వేర్ అంటే a into a కాబట్టి 3 -4 1 -1 3 -4 1 -1 ఇది చేయడం.
ప్రతిదానికి ఏ పవర్ n ఏది ఉన్నా సరే ఈ విధంగా చేస్తాం. ఎలా చేయాలి? రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం. 3 3s 9. నెక్స్ట్ -4 -12 ప్లస్ 4 3 -1 -4 ప్లస్ 1. జాగ్రత్త చూడమ్మా. జస్ట్ ఏం చేసాం? రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం, రో ఇంటూ కాలం. నెక్స్ట్ 9 -4 how much? 5. -12 plus 4 -8. 3 -2 so 3 -1 2. -1 plus -4 plus 1 how much? -3. అర్థమైంది కదమ్మా? ఇక్కడ ఇప్పుడు ఓకే, అంటే ఇక్కడ వరకు నార్మల్గా కామన్గా చేసేస్తాము a². అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలమ్మా. ఈ యొక్క సమ్లోని మనం ఏ పవర్ n ఇచ్చే విధం అంటే ఇచ్చే క్వశ్చన్స్ ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ అన్నింటిలోని ఈ వాల్యూలోని 2, ఈ వాల్యూలోని 2, ఈ వాల్యూ ఇది ఆల్రెడీ 2 ఉంది, ఇక్కడ 2 వచ్చేలాగా ఏ విధంగా చెయ్యాలి అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం. జస్ట్ ఏం రాద్దాము? 5ని 1 + 2 × 2 తప్పేం లేదు కదమ్మా. అంటే 1 + 2 × 2 how much? 4. 4 + 1 5. -8ని ఏ విధంగా రాద్దాం? -4 × 2 తప్పేం లేదు కదా. -4 × 2 -8. నా 2 అనేది 2 కామన్. నెక్స్ట్ -3ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఇక్కడ 1 - 2 × 2 ఇక్కడ ఏం తప్పేం లేదు కదమ్మా. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 -2 × 2 how much? 4. 1 - 4 ఎంత మనకు తెలుసు కదమ్మా ఇది. నెక్స్ట్ అయిపోయిందమ్మా. ఇలా వచ్చిన తర్వాత అన్నిట్లో కామన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి దాని ప్లేస్లో n వేసేస్తే అదే ఆన్సర్ అమ్మ. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది? a⁴n ఎంత అవుతుందమ్మా? 1 + 2n - 4n n 1 - 2n. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే అమ్మా. జస్ట్ వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ, a⁴n అనేది ఇచ్చినట్టయితే జస్ట్ మనం ఫస్ట్ ఏం చేయాలి? a² చేయాలి. వచ్చిన దానికి 2 అనేది కామన్గా వచ్చేలాగా చూడాలి. అది 2/2 మ్యాట్రిక్స్ ఇస్తారమ్మ. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ మోడల్. ఓకే, అయితే మనం మోడల్ నెంబర్ 7 చేసాం కదమ్మా. అయితే దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అనేది మీకు బోర్డు మీద ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. అయితే నా ప్రీవియస్ మోడల్లో కూడా ఒక క్వశ్చన్ ఇవ్వడం మర్చిపోయానమ్మా, నేను ఇస్తాను. నా ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 7 దాంట్లోని ఈ యొక్క a⁴n ఫైండ్ చేయడంలోని ఇంకొక క్వశ్చన్ ఇచ్చాను, జాగ్రత్తగా బోర్డు మీద చూడండి. ఇఫ్ a = cos θ sin θ -sin θ cos θ దెన్ a⁴n. ఇదమ్మా మనకి ఇది ఫైండ్ చేయాలి. మీరు ఒకసారి చేసి నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మా. ఓకేనా? దిస్ ఈజ్ అవర్ మోడల్ నెంబర్ 7. నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 8. అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 8 అనేది చూద్దాం. నా ప్రీవియస్గా ఆల్రెడీ 6 7 అనేది చేశాను కదమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 8. ద క్వశ్చన్ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ 1 2 2 3. దిస్ ఈజ్ ఇన్ 2/2 మ్యాట్రిక్స్. ఈ విధంగా ఇస్తే ఈ విధంగా చేయాలనేది జాగ్రత్తగా చెప్తాను చూడమ్మా. జస్ట్ దీనికి ఒక ఫార్ములా ఆల్రెడీ మీకు ఈ సమ్ చేసినట్టుగా ఉన్నారు ఐపీలోని మ్యాట్రిసెస్ అనే చాప్టర్ ఫస్ట్ ఇయర్స్లోని ఈ యొక్క మోడల్ అనేది ఇస్తారు. మీరు చేశారని నేను అనుకుంటున్నాను. దీనికి కావాల్సిన ఫార్ములా 1/AD - BC నెక్స్ట్ D - B - C A. ఇదమ్మా. ఈ ఒక ఫార్ములా తెలిస్తే మనకి ఈజీగా చేసేవచ్చు. జస్ట్ చూడమ్మా, 1/AD అంటే 1 × 3 3. నెక్స్ట్ BC మీన్స్ 2 × 2 4. జాగ్రత్తగా చూడండి. D అంటే 3, B అంటే B కాబట్టి -2 నెక్స్ట్ -2 నెక్స్ట్ 1. అయితే దీన్ని కొంచెం సింప్లిఫై చేయాలి. మనకి ఇచ్చే ఆప్షన్స్ బట్టి ఎంత వస్తుందమ్మా? 1/-1 3 -2 -2 1. జస్ట్ మనకు తెలుసు కదమ్మా. ఇది దీనికి బై చేస్తాం అంటే జాగ్రత్తగా చూడమ్మా ఏమొస్తుంది? -3 2 2 -1.
దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఇది మనకు వచ్చే ఆన్సర్. అయితే యూ కెన్ రిమెంబర్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటి అంటే ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ 2/2లో ఉన్నట్టయితే యూ కెన్ యూజ్ 1/AD minus BC D minus B minus C A. నౌ వి ఆర్ గోయింగ్ టు 9th మోడల్. ఓకే, అయితే మనం 8th మోడల్ అనేది నేను చెప్పాను కదమ్మా, దానికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ అనేది మీకు ఇచ్చాను. జాగ్రత్తగా బోర్డు మీద చూడండమ్మా. ఆ క్వశ్చన్ అనేది మీరు జాగ్రత్తగా చేయండి. మీకు ఒకవేళ ఆన్సర్ వచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే చేయండి అమ్మా, లేదంటే లేదు. బట్ మీరు మాత్రం ఒక నోట్బుక్లో మట్టు ప్రాక్టీస్ అనేది చేయండి. క్వశ్చన్ చూడమ్మా. ద ఇన్వర్స్ ఆఫ్ cos 5 theta sin 5 theta minus sin 5 theta cos 5 theta. దీని ఒక ఆన్సర్ సేమ్ ఇదే విధంగా మీరు యూజ్ చేయవలసిన ఫార్ములా ఏంటంటే 1/AD minus BC D minus B minus C A. ఈ యొక్క ఫార్ములా యూజ్ చేసి ఇది మీరు ఆన్సర్ అనేది మీరు ఒకవేళ కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తే చేయండి అమ్మా. ఓకేనా? నౌ వీఆర్ గోయింగ్ 9th మోడల్. అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 9 అనేది చూద్దాం. ప్రీవియస్గా ఆల్రెడీ మోడల్ నెంబర్ 3 మోడల్స్ చూసాం కదమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 9. అయితే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇట్ ఈస్ ఇన్ 3/3 మ్యాట్రిక్స్. అదే ప్రీవియస్ మోడల్లో 2/2 మ్యాట్రిక్స్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, ఈ 3/3 మ్యాట్రిక్స్లో కూడా 2 టైప్స్ అనేవి ఉంటాయమ్మా. అదేంటంటే ఫస్ట్ టైప్ ఏంటి అంటే 0, 1 మాత్రమే ఉంటాయి ఇచ్చిన మ్యాట్రిక్స్లో. అదే సెకండ్ టైప్ అనుకోండి డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఉంటాయి. అయితే ఇలా ఉండేటప్పుడు ఏ విధంగా చేయాలనేది మనం చేద్దామమ్మా. అయితే ఇక్కడ ఏం ఫైండ్ చేయాలి, ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. ఇక్కడ కూడా అయితే 3/3 కాబట్టి ఫార్ములా ఏంటమ్మా, A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు adjacent A by det A. దిస్ ఈజ్ అవర్ మనం ఫైండ్ చేయవలసిన ఒక ఫార్ములా అమ్మా. కాబట్టి ఇది రావాలి అంటే ఫస్ట్ adjacent A ఫైండ్ చేయాలి, det A అనేది ఫైండ్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఫస్ట్ సొల్యూషన్ A ఇన్వర్స్ ఫైండ్ చేద్దాం, సారీ det A ఫైండ్ చేద్దాం. det A అంటే మనకు తెలుసు కదమ్మా ఆల్రెడీ. det A ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 0తో సబ్ మ్యాట్రిక్స్ తీసుకుంటాం కాబట్టి 0 ఇంటూ ఇదంతా చేస్తే 0 ప్లస్ నెక్స్ట్ది 0 ప్లస్ 1 ఇంటూ 0 ఇంటూ 0 హౌ మచ్ 0, 1 ఇంటూ 1 1 మైనస్ కాబట్టి అంటే మనకి det A ఎంత వచ్చిందమ్మా -1. మన జస్ట్ ఏమీ లేదమ్మా, ఏం చేయాలి det A ఫైండ్ చేస్తాము మీకు తెలుసు కాబట్టి. నెక్స్ట్ adjacent A. ఈ adjacent A అనేది ఈ యొక్క 3/3 మ్యాట్రిక్స్ లో ఫస్ట్ టైప్ లో ఏమీ లేదు. ఇచ్చిన క్వశ్చన్ ఏముందో, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏముందో 1 ఎక్కడ ఉందో మనకు వచ్చిన ఆన్సర్ ఆ వాల్యూ వాటి ఒక ప్లేస్ లోని మనం వేసేస్తే అదే మనకి adjacent A. అంటే ఏమవుతుంది 0 0 -1 0 -1 0 -1 0 0. దిస్ ఈజ్ adjacent A. అయితే మనం ఏంటి ఫైండ్ చేయాలి, A ఇన్వర్స్ ఫైండ్ చేయాలి. అయితే దీని ఒక ఆన్సర్ ఈజీగా గుర్తుపెట్టుకోండమ్మా. ఈ టైప్లో ఉంటే మనకి ఏం క్వశ్చన్ ఇచ్చాడో అదే ఆన్సర్ వస్తుందమ్మా. ఓకేనా? అయితే adjacent A ఈక్వల్స్ అయిపోయింది. నెక్స్ట్ A ఇన్వర్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా, adjacent A by det A. A ఇన్వర్స్ ఈక్వల్స్ టు adjacent A by అంటే ఇది బై ఇది det A అంటే ఏమొస్తుంది 0 0 -1 0 -1 0 -1 0 0 అంటే దీని ఒక ఆన్సర్ చూడండి అమ్మా. మళ్ళీ -1 అంటే det A అంటే -1 కాబట్టి దీన్ని చేస్తే 0 0 1 0 1 0 1 0 0. చూసారా, మళ్ళీ మనకి ఇచ్చిన క్వశ్చనే ఆన్సర్ వచ్చింది. దిస్ ఇస్ అవర్ మోడల్ నెంబర్ 9. వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ 3/3 మ్యాట్రిక్స్ లో ఫస్ట్ టైప్ ఈ విధంగా చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ అవర్ మోడల్ నెంబర్ 9. ఓకే, అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 9 అనేది చేసాం కదమ్మా. దానికి సంబంధించి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది ఇచ్చాను. ఇది మీరు చేసి ఒకవేళ కమెంట్ బాక్స్లో చేయాలనుకుంటే కమెంట్ చేయండి, లేదంటే లేదు. బట్ మీరు మటు ప్రాక్టీస్ అనేది చేయండి. ఒకసారి క్వశ్చన్ చూడమ్మా. ద ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ 0 1 0 1 0 0 0 0 1. దిస్ ఇస్ అవర్ క్వశ్చన్ ఫ్రమ్ మోడల్ 9. ఈ 9th మోడల్లో నుండి మనకు ఒక క్వశ్చన్ ఇచ్చానమ్మా. మీరు జాగ్రత్తగా చేయండి. మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినా చేయకపోయినా పర్వాలేదు, కానీ మీరు నోట్స్లో మట్టు చేసుకోండి అమ్మా. నౌ వీఆర్ గోయింగ్ టు మోడల్ నెంబర్ 10. ఓకే, అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ లాస్ట్ మోడల్ ఇన్ దిస్ వీడియో. ఈ వీడియోలోనే మనకి దిస్ ఇస్ అవర్ లాస్ట్ మోడల్ నెంబర్ 10. అయితే నా నెక్స్ట్ వీడియోస్లోనే నెక్స్ట్ 5 మోడల్స్ ఐ కెన్ అప్లోడ్.
అయితే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయవలసింది ఏంటి, ఈ 15 మోడల్స్ అనేవి జాగ్రత్తగా ప్రిపేర్ అయితే సరిపోతాం. ఓకేనా. నౌ వీఆర్ గోయింగ్ టు 10th మోడల్. ఒకసారి చూడమ్మా, చాలా ఇంపార్టెంట్. లాస్ట్ ఇయర్ కాకుండా బిఫోర్ లాస్ట్ ఇయర్ అనేది ఎగ్జామ్కి వచ్చిందమ్మా. ఇఫ్ 1x1 x11 det as no inverse then the real value x is. ఇది ఇన్వర్స్ నో ఇన్వర్స్ అని అన్నాడమ్మా. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ సింగులర్ అని తీసుకుందాం. ఏం చేయాలి, ఇంకా మీకు అవన్నీ కాదు కానీ డైరెక్ట్గా సమ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే బదులు జాగ్రత్తగా ఇది ఏ విధంగా చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది అనేది నేను చెప్తానమ్మా. జస్ట్ దీనికి ఈక్వల్స్ టు 0 చేసానమ్మా. అంటే ఏమొస్తుంది మనకి 1 x into 1 x 1 into 1 1 minus 1 1 into 1 1 minus x into 1 x plus x 1 into 1 1 minus x square equals to 0. ఇదమ్మా. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ విధంగా ఏం లేదు, డెట్ అనేది ఫైన్ చేస్తాము. జాగ్రత్తగా ద రియల్ వాల్యూ అనేది x అనేది ఫైన్ చేయాలి. ఓకేనా. అయితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముందో అది కామన్ తీయాలమ్మా. మనకు ఉండేదాన్ని ఇక్కడ ట్రిక్ ఏంటి అంటే మీరు అబ్జర్వ్ చేయవలసింది, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ వాల్యూ ఏముందో అది అన్నింటిలోనే కామన్ తీయాలి. అంటే ఇక్కడ ఏంటుంది x - 1, ఇక్కడ x 1 - x ఉంది కానీ x - 1 కావాలి కాబట్టి సైన్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఏమొస్తుందమ్మా, x - 1 కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలింది 1. అది ఇక్కడ x - 1 కామన్ తీస్తే మనకి ఇక్కడ సైన్ అనేది చేంజ్ అయిపోతుంది కాబట్టి +1. నెక్స్ట్ ఇక్కడ కూడా x² 1 - x² ఉంది బట్ వి నీడ్ x - 1 కాబట్టి ఇక్కడ కూడా సైన్ అనేది చేంజ్ అయిపోతామ్మా. అంటే ఇంకా ఏం మిగులుతుంది ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. x - 1 ఈక్వల్స్ టు 0. మనకి ఆన్సర్ అనేది అయిపోయిందమ్మా. జస్ట్ వన్స్ అగైన్ ఐ కెన్ టెల్ యూ వన్స్ అగైన్, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ x - 1 అనేది ఇక్కడ కామన్ అనేది తీయాలి. ఇక్కడ ఏంటి కామన్ తీయాలమ్మా, x - 1. ఈ x - 1 అనేది కామన్ తీసిన తర్వాత ఈ విధంగా చేసి మనకి ఇది కావాలి, రియల్ వాల్యూ కావాలి కాబట్టి therefore x - 1 equals to 0 implies x is equals to 1. This is our answer. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండమ్మా. ఇక్కడ రియల్ వాల్యూ కావాలి, అది కూడా ఏంటి x. ఇంకా దీన్ని పక్కన పెట్టేస్తే we need x value, then we can take here x - 1 equals to 0. This answer will be 0. Then our answer is x is equals to 1. This is our model number 10. ఓకేనమ్మా, దిస్ ఇస్ అవర్ మోడల్ నెంబర్ 10. ఓకే, అయితే ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 10 అనేది చూసాం కదమ్మా. దానికి సంబంధించి ఒక ఎక్స్ట్రా క్వశ్చన్ అనేది ఇచ్చాను, జాగ్రత్తగా చూడండి. జాగ్రత్తగా సేమ్ క్వశ్చన్లో ఉంటుంది బట్ కొంచెం డిఫరెంట్ వాల్యూస్ అమ్మ. -1 -1 అనేది వస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటనేది చూద్దాం. ఇఫ్ 1 - 1x 1x 1 x - 1 has no inverse then the real value x is. సేమ్ అదే ప్రాసెస్ ఆ విధంగా చేయాలి. బట్ ఫస్ట్ x - 1 అంటే ఫస్ట్ వాల్యూ ఏముంటుందో అది మాత్రమే కామన్ తీయండి, లేకపోతే మీకు ఇచ్చే ఆప్షన్స్లోని ఆన్సర్ అనేది డిఫరెంట్గా వచ్చేస్తుంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది ఏంటి అంటే నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, స్టిల్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా సరే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒకవేళ నేను మీకు ఎక్స్ట్రా క్వశ్చన్స్ ఇచ్చాను కదమ్మా, వాటి ఒక సొల్యూషన్స్ ఆన్సర్స్ వచ్చినట్టయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.